హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 141తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఐశ్వర్యతో మాట్లాడాక అభి రవికి ఫోన్ చేస్తాడు. రవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పబి అని అంటాడు. ఎంతవరకు వచ్చింది మీ హయ్యర్ అఫీషియల్స్తో? ధనుంజయ్ గురించి మాట్లాడావా? ఆ, మాట్లాడడం అయిపోయింది. అతని స్థావరం మొత్తం సెర్చ్ చేయడమూ అయిపోయింది. మనకి కొన్ని క్లూస్ దొరకడం కూడా జరిగిపోయింది. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేసి చెప్పలేదు. నైట్ అంతా అదే పనిలో ఉన్నాం. ఇప్పుడు ఫ్రెష్ అయి నేను స్టేషన్కి వెళ్ళి అవన్నీ వాళ్ళకి చూపించి అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్నది నిర్ణయించుకుంటాం. నువ్వు కొన్ని రోజులు ఈ టెన్షన్స్ వదిలేసి మా చెల్లితో ఎంజాయ్ చేయి అని రవి నవ్వుతూ చెబుతాడు. నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండు రవి. నన్ను దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని అంటాడు అభి. ఓకే, మా ప్రొఫెషన్లో ఇవన్నీ మామూలే కదా. నేను ఏ సంగతి నీకు ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తాను. బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు రవి. ఏంటవి ఉదయం నుంచి ఫోన్ కాల్స్లో బిజీ అయిపోయావు అని అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష గారు అడుగుతారు. కొన్ని పనులు పూర్తి చేయాలి కదా నాన్న, వాటి గురించి. అప్పుడే అవని ఫ్యామిలీ మొత్తం లోపలికి వస్తారు. ఉదయాన్నే 7 కల్లా వచ్చేయమంటే ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడే వచ్చేది అని సుచిత్ర ఎదురు వస్తూ అడుగుతారు. నిన్నటి వరకు బాగా అలసిపోయి ఉన్నాం కదా, పొద్దున్నే లేవాలి అనిపించలేదు. అయినా అక్కడే టిఫిన్లు చేసి వచ్చేవాళ్ళం కదా, ఎందుకు ఇంత ఉదయాన్నే రమ్మన్నారు అని అడుగుతారు అనుగారు. ఎక్కడ తింటే ఏమైంది, రెండు మనల్లులే కదా అని అంటారు ధనుగారు. ఇంతకీ మా అవని ఎక్కడ అని అక్కడ అవని కనిపించకపోవడంతో అనుగారు అడుగుతారు. ఇప్పటి వరకు ఇక్కడే నాతో కిచెన్లో ఉంది, ఇప్పుడే పైకి వెళ్ళింది అని అంటుండగానే స్టెప్స్ దిగుతూ ఉంటుంది అవని. కిందన తన ఫ్యామిలీని చూడగానే ఫాస్ట్గా దిగుతుంది స్టెప్స్. చిన్నగా ఎందుకలా పరుగు పెడుతున్నా, ఇప్పుడు నువ్వు పట్టావంటే నా మనవడికి కష్టం అయిపోతుంది అని నవ్వుతూ అంటారు అనుగారు. నేను పడితే దెబ్బ తగిలేది నాకైతే నాకు కష్టం, కానీ మీ మనవడికి ఎందుకు కష్టం అని అడుగుతుంది అవని. మరి దెబ్బ తగిలి నువ్వు రెస్ట్ అంటే నైట్ జరిగే ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే మళ్ళీ మా అభి ఎన్ని రోజులు ఆగాలనుకుంటున్నావు, మరి అప్పుడు కష్టం ఎవరికి అని అల్లరిగా అంటారు అను. అబ్బా నాని, ఇలాంటి విషయాలు ఇంతమందిలో అని మనసులో అనుకుంటూ సిగ్గుగా తల వంచేసుకుంటుంది. అభి కూడా ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ టిఫిన్ పెట్టమ్మా ఇంకా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. పదండి అందరూ అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. టిఫిన్ అయిపోయాక అభి పక్కన చేరుతారు అను గారు. అక్కడ నువ్వు అనుకున్నట్లుగా ఏర్పాట్లు మొత్తం అయిపోయాయా మనవడా అని అడుగుతారు. అమ్మమ్మ, మీ మనవరాలకి షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయా. ఇప్పటికైనా నోరు తెరిచి చెప్తుందా, మళ్ళీ ఏం కథలు పడుతుందో నా మనవరాలు. ఇంకిప్పుడు చెప్పకుండా ఉండదులే, చెప్పిస్తానుగా మొత్తం ఫ్యామిలీ మొత్తానికి. ఆ విషయం తెలుసని తెలిస్తే మాత్రం పిచ్చ షాకులోకి వెళ్ళిపోతుంది అంటాడు అభి. ఆ టైంలో మేం కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాం, కానీ మీరిద్దరూ అక్కడ ఉంటారు. అయినా పర్లేదులే, ఆ టైంలో నా మనవరాలు ఎలా ఉంటుందో ఊహించుకుంటాను నేను. సరే, నా మనవరాలతో కాసేపు ఆడుకొని వస్తా అని వాళ్ళమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతున్న అవనిని, నీతో మాట్లాడాలి ఒకసారి రా అని అవనిని తన రూమ్కి తీసుకొని వెళ్తారు అనుగారు. నా కోడల్ని ఆడుకోవడంలో ఎక్కడా వదలట్లేదుగా అమ్మ అని అంటారు సుచిత్ర గారు. మంచి చెడు చెప్పాలిగా వదిన, నాకంటే అత్తయ్య గారే బాగా చెప్తారు అని పార్వతి నవ్వుతూ అంటారు. ఈ కాలం పిల్లలకి మనం చెప్పే అవసరం ఏమీ లేదులే, అందులో అవనికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని సుచిత్ర గారు అంటుంటే అక్కడి నుంచి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు అభి. ఈరోజు నిజం ఎలా చెప్తుందో, ఎంత షాక్ అవుతుందో అంటూ, ఒకవేళ చెప్పలేక భయపడుతూ ఏదో ఒక వంక చెప్పి అల్లుడు గారిని దూరం పెడుతుందేమో అని నాకు కొంచెం టెన్షన్గా ఉంది
అంటారు పార్వతి. ఆ భయమేం అవసరం లేదులే. తన అభికి దూరంగా ఉండలేదు. అలాగే అభి కూడా తనని దూరంగా ఉండనివ్వడు. మీరసలు అలాంటి టెన్షన్‌లేవీ పెట్టుకోకండి అని అంటారు సుచిత్ర. అవనిని తీసుకొని అనుగారు రూమ్‌లోకి వెళ్ళగానే, "ఏం మాట్లాడాలి నాని? కిందన అమ్మతో మాట్లాడుతుంటే అంత అర్జెంటుగా తీసుకొచ్చేసావు" అని అడుగుతుంది అవని. "ఇవాళ నైట్ ఏంటో తెలుసు కదా" అని అడుగుతారు అనుగారు. "తెలుసు" అని సిగ్గుగా తలదించుకుంటుంది అవని. అమ్మ ఆపరేషన్, టెన్షన్లు, కుటుంబ బాధ్యత ఇవన్నీ పక్కన పెట్టు. ఇవన్నీ మనసులో, మైండ్‌లో పెట్టుకొని అబ్బాయిని దూరం పెట్టావని తెలిసిందో ఊరుకోను అవని. పెళ్ళి అలాగే మమ్మల్ని విసిగించి చేసుకున్నావు. ఇప్పుడు అబ్బాయిని విసిగించాలని చూస్తే అస్సలు ఊరుకోను. ఇంకో విషయం, గతంలో జరిగింది గుర్తుపెట్టుకొని అభితో ఉన్నప్పుడు అతన్ని అస్సలు తలవద్దు. అతనే భర్తని అనుకున్నావు కదా! అదే ఆలోచనలో ఇప్పుడు కూడా అభిని దూరం పెట్టావంటే అభికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్ళయ్యాక ఆ చైన్ తీసేస్తానన్నావు కదా! ఇంకా ఆ చైన్ ఇప్పుడు తీసేయ్ అని అవని ఫీలింగ్స్ గమనిస్తూ చెబుతారు. ఇప్పుడు ఆ చైన్ ఉంటే నీకు అడ్డమేమొచ్చింది నాని అని అడుగుతుంది అవని. ఆ చైన్ నిన్నాళ్ళు మంగళసూత్రం అనుకున్నావుగా, మరిప్పుడు అభి కట్టాడుగా తాళి, ఇంకా అది ఎందుకు నీ మెడలో? అది నీ మెడలో ఉన్నంతకాలం నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోలేవు. అదే తలుచుకుంటూ ఉంటావు. అభిని దూరం పెట్టేస్తావు. మగాడెక్కడైనా ఊరుకుంటాడు కానీ ఎంత మంచివాడైనా సరే దూరం పెడితే అస్సలు ఊరుకోడు. అసలు ఆ చైన్ ఇంక నీ మెడలో ఉండడం కరెక్ట్ కాదు కదా అవని. పెళ్ళయ్యాక కూడా ఇంకా పరాయి మగాడిని తలుచుకోవడం తప్పే కదా! అందుకే ఆ చైన్ తీసి నాకు ఇచ్చేస్తే నేను దాన్ని తీసుకెళ్ళి హుండీలో వేసేస్తాను అని అంటారు అనుగారు. అబ్బా! ఈ నాని ఏంటి చైను చైను అని పట్టుకుంది. ఆ మనిషి అభినే అని, ఈ చైన్ ఆయనదే అని ఎలా చెప్పను నాని? చెప్తే మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసావా ఇన్నాళ్ళు అని ఇప్పుడు నన్ను కొట్టినా కొడతావు. మీకెవరికీ చెప్పనులే. డైరెక్ట్‌గా మా ఆయనకే చెప్పుకుంటాను. కొడితే ఒక దెబ్బ కొడతారు ఆయన. ఈ చైను ఆయన మెడకే చేరుకోవాలి. హుండీలో కాదు అని అనుకుంటూ, హుండీలో ఏమొద్దులే కానీ దాన్నేం చేయాలో నేను ఆలోచిస్తానులే. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసేయ్. నేనేం నీ మనవడిని దూరం పెట్టనులే అని అంటుంది. ఆ చైన్ ఇంకా ఎందుకు తీయను అంటున్నావు? అంటే ఇంకా అతను నీ మనసులో ఉన్నాడా? ఈ పెళ్లి మా కోసం చేసుకున్నావా? అది చాలా తప్పవని. అభి చాలా మంచివాడు. తనని మోసం చేయడం బాగోదు. అబ్బా నాని! నేనేం మోసం చేయడం లేదులే. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు గానీ, ఇప్పుడు నా మనసులో ఉన్నది కేవలం అభి గారే. నేనన్నీ మర్చిపోయి అభి గారితో హ్యాపీగా ఉంటాను. సరేనా? ఇంకా టాపిక్ వదిలేయ్ తల్లి అని దండం పెడుతూ అడుగుతుంది అవని. దొంగ మొహం! ఎంత ట్రై చేసినా నోట్లో నుంచి విషయం మాత్రం బయటికి రావట్లేదుగా. చైన్ తీసేయమన్నా ఇది అభి బావదే అని చెబుతుందేమో అనుకుంటే నాకే కథలు చెప్తుంది. ఇంక నువ్వే కనుక్కోవాలి మనవడా. ఈ పిల్లతో నిజం నువ్వు ఎలా చెప్పించుకుంటావో ఏంటో. గట్టి షాకే ఇవ్వాలి నువ్వు అని మనసులో అనుకుంటూ, ఏమో నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ చైన్ నీ మెడలో ఉంటుండగా అభికి దగ్గరవడం కరెక్ట్ కాదు. కనీసం సాయంత్రం అన్నది తీసేసే అని చెప్పి అభి దగ్గరికి వస్తున్నప్పుడు అభిని మాత్రమే తలుచుకో అని చెబుతుండగా సుచిత్ర గారు వస్తారు ఆ గదిలోకి. అవని ఈ కవర్ బ్యాగ్లో పెట్టుకో అని కవర్ తన చేతికిస్తారు. ఏంటత్తయ్య అవి అని కవర్ ఓపెన్ చేసి చూడగానే వైట్ శారీ అభికి వైట్ డ్రెస్సు కనిపించడంతో మొహం అంతా సిగ్గుతో ఎర్రగా మారిపోతుంది. అవి తీసుకువెళ్ళి బ్యాగ్లో పెడుతుంది అవని. అవని అటు వెళ్ళగానే ఏమైనా చెప్పిందా అమ్మా అని చిన్నగా అడుగుతారు సుచిత్ర గారు. మొండిగటం. ఆ చైన్ కూడా తీసేయమనంటే తీయకపోగా కనీసం నోట్లో నుంచి నిజం కూడా రాలేదు. ఇంక నేను కూడా ఎక్కువ అడగలేదు. ఎలాగూ నా మనవడు నిజం చెప్పించడానికి డిసైడ్ అయ్యాడుగా. ఇంక మనకెందుకులే ఈ కష్టాలు అని ఊరుకున్నాను అంటారు హనుగారు. ఎందుకు ఇంకా దాస్తుందో అర్థం కావడం లేదు. సర్లేండి, వాళ్ళిద్దరు వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు అని అవనిని పిలిచి, ముహూర్తం 11 గంటలకి అవని. గుర్తుపెట్టుకో అది బాగా. మనసులో టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా అభితో మనసు విప్పి మాట్లాడి ఈరోజు ఇద్దరు ఒకటవ్వండి. లేదంటే మళ్ళీ నెల రోజులు మీ ఇద్దరు దూరంగానే ఉండాలి
అది గుర్తుపెట్టుకోండి అని చెబుతారు సుచిత్ర గారు. అవును సుచిత్ర, ఎల్లుండి నుంచి అవని ఇంకెక్కడ ఉండకూడదుగా అని అంటారు అను గారు. దానికి ఏర్పాట్లు చేసుకున్నాడుగా మీ మనవడు. ఇద్దరు ఈ నెల రోజులు గెస్ట్ హౌస్లో ఉంటారంట అని చెబుతారు సుచిత్ర గారు. నేను అమ్మ వాళ్ళతో ఉంటాను అత్తయ్య. అమ్మకి ఎలాగో సర్జరీ అవుతుంది కదా, అమ్మకి తోడుగా ఉంటే ఈ నెల రోజులు సరిపోతుంది కదా అని అవని అంటుంటే, అవన్నీ నువ్వు మీ ఆయనతో మాట్లాడుకో. మీ ఇద్దరు నచ్చినట్లు చేసుకోండి. అందులో మాకే సంబంధము లేదు. నువ్వెక్కడున్నా నాకు ఓకే. సరే పదండి, కిందకు వెళ్దాం ఇంకా అని అంటారు సుచిత్ర గారు. నేను బ్యాగ్ సర్దుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని అంటుంది అవని. ఒక్కరోజుకి ఏం సర్దాలి? నైట్ కట్టుకోవడానికి బట్టలు ఇచ్చేశాను. ఇంక రేపు వచ్చేటప్పుడు కట్టుకోవడానికి కదా మీకు బట్టలు కావాలి. ఒక చీర ఒక డ్రెస్సు పెట్టుకోవడానికి ఎంతసేపు అవుతుంది? త్వరగా వచ్చే అని చెప్పి కిందకి వెళ్తారు సుచిత్ర, అను గారు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే బెడ్ మీద కూర్చొని నానికి చెప్పి సలహా అడుగుదామంటే అసలు బయటికి చెప్పడానికి నాకు మాటే రావడం లేదు. ఎందుకంత భయపడుతున్నాను? ఆ రోజు బావతో ఉంది నేనే అని చెప్తే అందరూ సంతోషిస్తారు. కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని తలా ఒక మాట అంటారు. అంతే తప్ప నా మీద ఏం కోపం ఉండదు కదా. మరెందుకు నేను చెప్పలేకపోతున్నాను? నాని ఏకంగా ఏదేదో అనేస్తుంది. ఈ చైను అభిబావ మెడలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళగానే ముందు విషయం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ముహూర్తం టైంలోపు చెప్పాలి. భగవాన్, నాకు కొద్దిగా ధైర్యాన్ని ప్రసాదించు. నేను నిజం చెప్పాక బావకైతే తప్పకుండా కోపం వస్తుంది. ఎన్నోసార్లు పాపం ఆ ఫేక్ పాప కోసం బాధపడ్డారు. అప్పుడు కూడా నేను చెప్పలేదు అని తప్పకుండా కోపం వచ్చేస్తుంది. కానీ ఆ కోపాన్ని పోగొట్టాలి ఏదో ఒక విధంగా అని అనుకుంటూనే లేచి అభిని తనవి 2 డ్రెస్సులు సర్దుతుంది. కిందకు వచ్చిన అనుగారిని ఏమైనా చెప్పిందా మనవరాలు మీకు అని అడుగుతాడు అభి. ఒక్క మొక్క కూడా బయటికి రాలేదు అని అనుగారు నిట్టూరుస్తారు. మీ మనవరాలు చాలా మొండమ్మమ్మ. మామూలుగా అడిగితే ఎందుకు చెప్తుంది? ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే చెబుతుంది. ఇంకా నేను చూసుకుంటాను కానీ అత్తయ్య గారిని మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ట్యాబ్లెట్స్ అస్సలు మిస్ చేయొద్దు. రేపు నేను రాగానే అత్తయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే. అన్నీ మాట్లాడేశాం ఆల్రెడీ అని అంటాడు అభి. మీ అత్తగారి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ రాక్షసి చేత నిజం చెప్పించగానే చెప్పింది అని ఒక మెసేజ్ పెట్టు. ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలుసని మాత్రం అక్కడ చెప్పకు అభి. రేపు నువ్వు ఇంటికి వచ్చే ముందు ఈ గుమ్మం దగ్గరకు వచ్చాక అప్పుడు చెప్పు. ఈ విషయం నా ఒక్కడికే కాదు, మన ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పుడో తెలుసు అని చెప్పు. అప్పుడు చూడాలి నా మనవరాలి ముఖ చిత్రం. రేపు మీరు వచ్చే టైంకి మేము ఇక్కడే ఉంటాం అని నవ్వుతూ అంటారు అనుగారు. మీకు అంత కోరికగా ఉన్నప్పుడు అలాగే చెప్తానులే. అక్కడ ఓన్లీ నాకు తెలుసని చెప్తాను అని అభి అంటుండగా పైనుంచి కిందకి దిగుతుంది అవని. ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయినట్టుంది నీ మనవరాలికి. మీరు వేసిన బాణాల వల్ల నాకు నిజం ఎలా చెప్పాలో అని ఆలోచన మొదలై ఉంటుంది. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది తప్ప విషయం మాత్రం బయటికి రానివ్వదు కదా అంటాడు అభి. ఆవిడ గారితో వచ్చిన తిప్పులు అయ్యే కదా అని చిన్నగా తల కొట్టుకుంటారు అనుగారు. అందరూ సరదాగా కాసేపు ముచ్చట్లు చెప్పుకొని లంచ్ టైం అవడంతో లంచ్ తినేసి అభి అవని ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి అభికి మాత్రం ఆల్ ద బెస్ట్ చెప్తారు అమ్మమ్మ నానమ్మ. వాళ్ళు చెప్పింది వేరే విషయం కానీ తెలియక సిగ్గు అనేది లేదబ్బా, అంతమంది ముందు ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. ఇలాంటి విషయాలకు కూడా ఇలా చెప్తారా అని సిగ్గుగా తల వంచుకుంటుంది అవని. అందరికీ చెప్పేసి సెక్యూరిటీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు అవని అభి. వీళ్ళు వెళ్ళేసరికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఫ్లైట్ ఎక్కుతారు వెళ్ళి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడంతో కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అవనికి. ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న టైంలో అభి చేయిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. అవని భుజం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి తీసుకొని కళ్ళు తెరిచి చూడు, బయట ఎంత అందంగా కనిపిస్తుందో. నేనుండగా కూడా నువ్వు అంత భయపడితే అస్సలు బాగోదు అవని.
అని అంటాడు అభి. వెంటనే కళ్ళు తెరిచి, ఫస్ట్ టైం కదా బావా, కొంచెం ఉంటుంది కదా భయం అని అభి పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో విండోలో నుంచి బయటికి చూస్తుంది. కాసేపటికి భయం మొత్తం పోతుంది అవనికి. గంటలో ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అవడంతో ఇద్దరు ఫ్లైట్ దిగి బయటికి వస్తారు. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవగానే బెంగళూరు అని ఉన్న బోర్డు చూసి మొదటి షాక్ తగులుతుంది పాపకి. అంతవరకు ఎక్కడికి వెళ్తున్నామన్నది పట్టించుకోలేదు కదా. మనం బెంగళూరు వచ్చామా బావా అని చిన్నగా అడుగుతుంది అవని. చదువుకున్నావు కదా, ఎదురుగా కనిపిస్తుంది కదా అని అక్కడ బ్రాంచ్ మేనేజర్ కారు తీసుకొని రావడంతో అతని దగ్గర కారు తాళాలు తీసుకొని, రేపు నేను ఫోన్ చేస్తాను, వచ్చి కారు తీసుకువెళ్దురు అని చెప్పి అవనిని కారులో కూర్చోమని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు అభి. ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చావు బావా అని అవని డౌట్గా అడుగుతుంది. ఇక్కడ మన గెస్ట్ హౌస్ ఉంది, అదంటే నాకు చాలా ఇష్టం. మన స్వీట్ మెమరీ అక్కడే జరగాలని నా కోరిక, అందుకే ఇక్కడికి వచ్చాను అని అభి అవనిని ఓరగా చూస్తూ చెబుతాడు. గెస్ట్ హౌస్నా అని అనుకోగానే, ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చారు బావా, నిజం తెలిసిందా అని ఆలోచనలో పడుతుంది. కథ కొనసాగుతుంది. మరింక పాప ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది తెలియాలి అంటే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.